గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కానివ్వండి, మన తూర్పు నియోజకవర్గంలో కానివ్వండి, ఏ కార్యక్రమాలు అయితే జరిగినాయో, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు పూర్తిగా వివరిస్తూ జరిగింది. ఏదైతే పార్టీ గారా ఈ ఒక 2 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు మనం చేసాం. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో పోరాటాలు, ఎంతోమంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రతి ఒక్కరి గారు ధైర్యంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పని ప్రతి ఒక్కరి గారు కంకణం కట్టి మన అందరం గారు పనిచేస్తూ జరిగింది. ఇంకో పక్క కూటమి ప్రభుత్వంలో కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే పని తప్ప ఈ 2 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమం గారు వాళ్ళు చేయలేదు. ఒకసారి ఏదైతే వీడియో రూపంలో మన తూర్పు నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, అదేవిధంగా 5 సంవత్సరాలు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈ 2 సంవత్సరాలు వాళ్ళు చేసిన మోసాలు కానివ్వండి, మన కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఒక్క నిమిషం వీడియో రూపంలో మీ అందరికి గారా చూపిస్తాం గారు జరుగుతున్న సందర్భంగా చెప్తూ ఏంటి చూడండి. ఎవరైతే మన నాయకుడు, మన తూర్పు నియోజకం సంబంధించిన సోదరుడు పవన్ ఎంత దారుణంగా అయితే అధికారంలోకి వాళ్ళు రాగానే కోర్టుల దగ్గరే నిర్దాక్షిణ్యంగా ఈ విధంగా దాడి చేసి ఇబ్బంది పెడతాం జరిగింది. మళ్ళీ తప్పుడు కేసు గారా మనాల వైపే పెడతాం గారా జరిగింది. ఈ విధమైన దాడులు తూర్పు నియోజకవర్గం, ఎందుకంటే వాళ్ళు పెద్ద బిల్డప్ ఇస్తారు, మా రామ్మోహన్ గారు కళ్యాణ్ పెట్టుకుంటారు చాలా డీసెంట్ అని చెప్పని. కానీ ఏ విధంగా అధికారంలోకి రాగానే వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఎన్నిగా మన ప్రజానీకం దగ్గరికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మన సాక్షి ఆఫీస్ మీద ఏ విధంగా దాడి చేశారు, కార్పొరేటర్లు కానివ్వండి, లేకపోతే జిల్లా టీడీపీ అధ్యక్షురాలు కానివ్వండి, రామ్మోహన్ వాళ్ళ అబ్బాయి కానివ్వండి, ఏ విధంగా దాడి చేశారో ఒకసారి మీరు అందరు గారు చూడండి. 5 సంవత్సరాలు మన మీద ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారు, లేనిపోని అబద్ధాలు, మనకి సంబంధం లేని విషయంలో గారా మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ మేమేదో గాంధీ మహాత్ములం అని చెప్పని వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ నిజ స్వరూపం అధికారంలోకి రాగానే మన కార్యకర్తల నాయకుల మీద దాడులు చేశారు. పార్టీ ఆఫీసుల మీద కానివ్వండి, లేకపోతే మన సాక్షి పత్రిక ఆఫీస్ మీద కానివ్వండి, వారు దాడులు చేస్తున్నారు జరిగింది. ఈ యొక్క 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది చనిపోయారు పెట్టండి. లతీఫ్, రషీద్, వినుకొండ నది రోడ్డు మీద మన కార్యకర్తల్ని చంపేస్తాం జరిగింది. తర్వాత అదేవిధంగా లింగయ్య గారు మన సత్యసాయి జిల్లా రాప్తా నియోజకవర్గంలో ఆయన గారు ఆ విధంగా దాడులు చేసి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఒక్కొక్కటి వెళ్తూ ఉంది. ఒకటి మారుస్తూ ఉంది. అంతేనా? ఈ విధంగా అన్యాయంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఈ కూటమి ప్రభుత్వం పట్టణ పెట్టుకుంది. 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి ప్రభుత్వం ఇస్తానన్న హామీలు ఏ ఒక్కటి గారు నెరవేర్చకుండా, చేస్తానని చెప్పిన సూపర్ 6 హామీలు ఏ ఒక్కటి గారు అమలుపరచకుండా ఈ 2 సంవత్సరాలు గారా ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు భజన చేసుకుంటున్నారు, మాదేదో మంచి ప్రభుత్వం అని చెప్పని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ప్రతి ఒక్కరు గారు ఒకటే చెప్తున్నారు, మీది మంచి ప్రభుత్వం కాదు, మమ్మల్ని ముంచిన ప్రభుత్వం అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు చెప్తున్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు, యువకులు, కార్మికులు ప్రతి ఒక్కరు గారా ముంచిన ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందజేయట్లేదు. ఈరోజు మనం ఇచ్చే అమ్మఒడిని తల్లికి వందనం అని చెప్పని పేరు మార్చి
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు డబ్బులు ఇస్తా ఉన్నారు. కానీ చూస్తే నలుగురు పిల్లలు ఉన్నా, ఇద్దరు పిల్లలు ఉన్నా ఒకరికి 5,000 లేకపోతే ఇంకొకరికి 7,000, పూర్తిగా 15,000 ఎవరికి గారు ఇవ్వట్లా. అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు. మహిళలకి బస్సు సంఖ్య తగ్గించి ఈరోజు పాపం మహిళలు బస్సులు ఎక్కితే గొడవపడే విధంగా ఈరోజు ఆ విధంగా ఇది చేశారు. ఉచిత బస్సుతో పాపం ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ పట్టగొట్టారు. వాహన మిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈరోజు వాళ్ళకి ఎటువంటి పథకం లేకుండా చేశారు. ప్రతి మహిళ దగ్గర 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు. ఈ రోజుకి ఒక్క మహిళ ధర ఇచ్చిన పాపాన్ని పోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభ అయినా లేకపోతే ఏ మీటింగ్ అయినా మనం గొప్పగా ధైర్యంగా చెప్పుకోవచ్చు. కోవిడ్ సమయంలో గారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మహిళల మీద దారుణాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చివరికి సిగ్గు లేకుండా వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు గారా మహిళల మీద దాడులు చేసి మహిళల్ని అన్యాయంగా వాడుకుని వాళ్ళని చూసే ఉంటారు. రైల్వే కొడూరులో ఒక మహిళ తప్పు నాకు అన్యాయం జరిగింది రోడ్డు మీద కూర్చుంటే ఆ గూండాలు వచ్చి దాడి చేశారు. ఈ రోజుకి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలా. ఒక్కరి గురించి చివరికి టీటీడీ చైర్మన్గా పనిచేసే వ్యక్తి గారా వేరే మహిళతో ఉంటే తన మీద యాక్షన్ తీసుకునే దమ్ము ఈరోజు కూటమి ప్రభుత్వానికి. ఇలాంటి వాళ్ళు లేకపోతే ఆ రోజు ఏదో 30,000 మంది మహిళలు అధ్యక్షులయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వీటికి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈరోజు మనందరం గారు క్వశ్చన్ చేయాలి. మనమే కాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజానికం గారా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలు ప్రతి ఒక్కరి గారు చూస్తున్నారు, ప్రతి ఒక్కరి గారు క్వశ్చన్ చేస్తున్నారు. మేము రాగానే పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, డీజిల్ ధరలు తగ్గిస్తాం, నిత్య అవసరాల ధరలు తగ్గిస్తామని చెప్పారు. చూస్తే ఈరోజు ఈ దేశంలోనే పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి ఎక్కువ రేట్లో ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మద్యం ధరలో ఏదైతే మేము రాగానే మంచి మద్యం ఇస్తామని చెప్పని ఈరోజు మళ్ళీ మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు వాళ్ళు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఎక్కడెక్కడ ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి ఏది దొరికితే అది. పందుల్లో కూడా రకాలు ఉంటాయి. అరివి పండి, రోడ్డు మీద తిరిగే పంది. అరివి పండి కొంచెం డీసెంట్గా అడవిలో ఏం దొరికితే అది మంచిది, మంచి ఫుడ్ తింటుంది, కాయలు తింటుంది. ఊరపంది రోడ్డు మీద వెళ్ళి పండి ఏది దొరికితే అది చెత్తా చెదరం అన్నీ తింటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరపందుల్లాగా రోడ్డు మీద ఏది కనపడితే అది, బడ్డీ కొట్లాల్ని, టిఫిన్ బల్లాల్ని ఏది కనబడితే అది దోచుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ముందుకెళ్తాం గారు జరుగుతుంది. పెన్షన్ కావాలంటే లంచం ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ కొత్త పెన్షన్ గారు ఎవరికి ఇవ్వట్లేదు. ఇల్లు కావాలన్నా, ఏ పథకం రావాలన్నా మాకేంటి అని చెప్పని ఒక పార్టీ గారు 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీ కార్యకర్తలు మాకేంటని చెప్పని జేబులు చూపించే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరి గారు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్ప పార్టీ అది ఉందంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మనల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాయి. నేను గతంలో గారు చెప్పా, ఉన్న వాళ్ళందరి మీద గారు కేసులు పెట్టారు. ఈ రోజుకి 20 కేసులు నా మీద, మన అందరి మీద గారు కేసులు పెట్టారు. ఒక్క విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పాం కదా, మా సోదరుడు పవన్ని లేకపోతే మా మీద కేసులు పెడితే మేము ఆగుతామని చెప్పని అనుకుంటారేమో. రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఎవరైతే మా వాళ్ళ మీద దాడి చేశారో, మా వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టారో ఆ రోజు మేము ఎందుకు చేశారో అని చెప్పని బాధపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం గారు ముందుకెళ్తాం. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తకి ఎవరైతే ఈ 5 సంవత్సరాలు పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారో వాళ్ళందరికీ అండగా ఉండే బాధ్యత నేనుంటాను, ప్రతి ఒక్కరి గారు ఉంటాను. మనం ఎవరి గారు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అన్యాయం కానివ్వండి, ప్రజానికానికి వాళ్ళు చేసిన మోసం కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు మనం జనం దగ్గరికి తీసుకెళ్దాం, ప్రజానికం దగ్గరికి వెళ్దాం.
రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం గారు ముందుకెళ్ళాలని సందర్భిస్తున్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడతారు. 2029కి మళ్ళీ ప్రజానికం ఏ విధంగా అయితే 2019లో 151 స్థానాలు వచ్చారో ఈసారి 165 స్థానాలకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందాకే రెహనా చెప్పింది, తూర్పు నియోజకవర్గంలో రామ్మోహన్ మనం పని లేకుండా చేసాం. 5 సంవత్సరాలు ప్రతి డివిజన్లో కాలనీ ప్రాంతంలో కానివ్వండి, కొండ ప్రాంతంలో కానివ్వండి, కృష్ణలంక ప్రాంతంలో కానివ్వండి, మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మనం రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు మనం నిర్మిస్తాం జరిగింది. ఈ రోజుకి వాళ్ళు చేసే ప్రతి రిబ్బన్ కట్టింగ్ గారా మన ప్రభుత్వం హయాంలో శాంక్షన్ అయిందే కానీ ఈరోజు కొత్తగా వాళ్ళు ఏం గారు శాంక్షన్ చేసుకోలేదు. కానీ ఆయన రోజు చూస్తే మాట్లాడితే వైసీపీ పార్టీ గురించి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఈరోజు మనల్ని నిందిస్తారు. మనం మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు అవగాహన పెంచుకుని మాట్లాడాలని చెప్పండి. అంటే మా కొండ ప్రాంతపు నీళ్లు ఒక రియల్ ఎస్టేట్ల కోసం, రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ల కోసం నువ్వు తరలిస్తుంటే మేము కామ్గా కూర్చోవాలా? దాన్ని మేము ప్రజానికం కోసం కష్టపడితే ఈరోజు మా వైసీపీ పార్టీకి అవగాహన లేదంటారా? అంటే మీ అవగాహన రియల్ ఎస్టేట్ల కోసం, లేకపోతే మీ పొలాల కోసం, మీ చెరువుల కోసం నీళ్లు తరలిస్తూ ఉంటే అది మీ అవగాహన. ప్రజానికం కోసం పనిచేసే విధంగా మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం ప్రతి కార్యకర్త గారు ముందుకు వెళ్తారని చెప్పిన విషయం రామ్మోహన్ రెడ్డి చెప్పండి. ఈ 2 సంవత్సరాలు మీరు ఏ కార్యక్రమం చేశారు? మేము చెప్తాం 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి కానివ్వండి, మేము వేసిన రోడ్లు కానివ్వండి, ఏంటో అది మేము వేసిన రోడ్లు కానివ్వండి, మేము వేసిన కమ్యూనిటీ హాల్స్, మేము కట్టిన కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, షాదీఖానా కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా మేము దమ్ముగా ధైర్యంగా 5 సంవత్సరాల్లో మేము చేసింది. రిటైనింగ్ వాల్ 2 సంవత్సరాల క్రితం ఏదైతే వరద వచ్చిందో కృష్ణలంక ప్రజానికం ప్రతి ఒక్కరు గారు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన రిటైనింగ్ వాల్ వల్ల ఈరోజు కృష్ణలంక ప్రాంతం ఉంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు గారు చెప్తున్నారు. ఆ విధమైన కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి చెప్పుతున్నారు. రిటైనింగ్ వాళ్ళు మేమే కట్టించామని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ నోట్తో చెప్తారో, ఎందుకు సిగ్గు ఉంటుందో కానీ నాకు ఒకసారి అర్థం కాదు. అసలు వాళ్ళకి ఎలా చెప్పబుద్ధి అవుతుందో నాకు అర్థం కాదు. మరి రిటైనింగ్ వాళ్ళు కట్టిస్తే 2019లో వరదలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు మునిగిపోయింది? ఈరోజు మొన్న వరద వస్తే ఒక్క ఇల్లు తెలిసిందా? దానికి కారణం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న ఏదో చెప్పుతున్నారు చంద్రబాబు గారు, ఆయన వచ్చి రిటైనింగ్ వాళ్ళు కట్టించారు, పక్కనే నుంచున్నారు, మీద నుంచున్నారు, పైన కూర్చున్నారని చెప్పని ఏదో మాట్లాడుతున్నారు. కొంచెం సిగ్గుండాలి అబద్ధాలు చెప్తాను. కానీ ఈ రాష్ట్ర ప్రజానికం, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి రిటైనింగ్ వాళ్ళు ఎవరు కొట్టించారని చెప్పి నిద్రలో లేపిన జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్తారనే విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింది. ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే జరిగిందని చెప్పని ఎవరిని అడిగినా చెప్తారు. మీ అబద్ధాలన్నీ గారా, మీరు చేసిన మోసాలన్నీ గారా బాండ్లు ఇచ్చారు సిగ్గు లేకుండా, ఇంటింటికి తిరిగారు. రామ్మోహన్ గారు కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, వాళ్ళందరూ గారా ఇంటింటికి తిరిగి సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ ప్రజానికం అడుగుతున్నారు ఏం చేసుకోమంటారు ఈ బాండ్లు అని చెప్పని, ఎవరికి న్యాయం చేశారని చెప్పని ఈరోజు ఆ ప్రజానికం అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజుకి జనాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉందని చెప్పి సందర్భంగా చెప్తూ, ఏదైతే మన మండల కార్యక్రమాలు గారా ప్రతి మండలంలో చాలా ఘనంగా జరిగింది. ఈరోజు ఈ టౌన్ హాల్ సమావేశం గారా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరి గారా జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, మన ప్రభుత్వంలో జరిగిన మంచి, వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు అన్నీ గారా వివరిస్తాం జరిగింది. రేపు 12వ తారీఖున మళ్ళీ మీకు ప్లేస్ అనేది గారు చెప్తాం. ఇప్పటికైతే ఎం హోటల్ నుంచి మన మలేరియా హాస్పిటల్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దాకా ర్యాలీ అనుకుంటున్నాం. ఏదైతే 12వ తారీఖున ఈ యొక్క 2 ఏళ్ల వెన్నుపోటు దాని మీద ఆ రోజు ర్యాలీ అనుకుంటున్నాం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి గారు దయచేసి సీరియస్గా తీసుకుని, ఎంతో బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరి గారు ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా,
ప్రతి ఒక్కరి గారు ఆ కార్యక్రమానికి వచ్చే విధంగా ప్రజానికం వేల సంఖ్యలో పాల్గొనే విధంగా మీరందరూ గారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే నాకు కాళ్ళు బాగాలేదని చెప్పిన దగ్గర నుంచి గారు పెద్దలు బుచ్చిబాబు గారు ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈ కార్యక్రమం ఈ విధంగా నిర్వహించినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సహకరించిన మండల అధ్యక్షులు కానివ్వండి, మాజీ కార్పొరేటర్స్ కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఆ ఫోటో ఎగ్జిబిషన్ గారు చాలా అద్భుతంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సభ నిర్వహించిన దుర్గా గారికి కానివ్వండి, మాట్లాడిన పెద్దలు కానివ్వండి, ఇక్కడ విచ్చేసిన మహిళా నాయకులకు కానివ్వండి, ప్రతి ఒక్కరి ద్వారా ధన్యవాదాలు, నమస్కారాలు. రేపు 12వ తారీఖు కార్యక్రమం మాత్రం చాలా సీరియస్గా తీసుకుని దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి గారు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. అదేవిధంగా మీ అందరి గారు తెలిసే ఉంటుంది, ఈ స్ట్రీట్లో ఒక యువకుడు, మన రాణిగారి తోట ప్రాంతానికి సంబంధించిన యువకుడు, పాపం బిర్యానీ తినడానికి, టిఫిన్ తినడానికి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చే జనరేటర్కి ఇచ్చే కరెంటు ద్వారా ఆ కుర్రా చచ్చిపోయాడు. తర్వాత నేను గారు వెళ్ళి కరెంట్ ఆఫీసర్ని కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందించాలి. అదేవిధంగా ఎవరైతే ఆ నిర్వహణ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు గారా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్తే ఈరోజు ప్రతి దాంట్లో స్కామ్. ఇప్పుడు డిఎస్సి చూస్తున్నాం మనం, 16,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు జనాలు రోడ్డు మీద ఉతికి ఆరేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని. స్పోర్ట్స్లో అసలు స్పోర్ట్సే ఆడని ఒక మనిషిని తీసుకొచ్చి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి జాబులు ఇవ్వడం. ప్యాకాట బ్రిడ్జ్ ప్యాకాట నేషనల్ స్పోర్ట్ అంటండి. అలా అయితే తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి. అలాగే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా అయిన కొద్ది రోజుల్లోనే 1,30,000 ఉద్యోగాలు ఎటువంటి క్రిటిజం లేకుండా ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు. ఏ ఒక్కళ్ళు పన్నెత్తి మాట అనలేదు. 16,000 ఉద్యోగాలకి ఇన్ని దారుణాలు, ఇన్ని అవకతవకలు నిజంగా ఎక్కడా కూడా చూడలేము. అయితే ఈ కూటమి తమ్ముళ్ళందరికీ అర్థమైపోయింది ఏంటంటే ఇదే మనకు ఆఖరిసారి, ఇంక మనం వచ్చేది లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే కాకుండా సామాన్య ప్రజానికం మీద కూడా పడి దారుణంగా దోచుకుంటున్న రోజులు మనం ప్రతిరోజు టీవీల్లో న్యూస్లో చూస్తూ ఉన్నాము. మరి చాలా తొందరగా ఈ 3 ఏళ్ళు గడిచిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకి ముఖ్యమంత్రిగా రావాలని ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా కోరుకుంటమే కాకుండా కష్టం కూడా పడదాము. అలాగే మరి ఇంకా చెప్పుకోవాలంటే ఇన్ని పథకాలన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, కులము మతము పార్టీ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వాలని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చెప్పారు. మన బాబు గారు అంటారు, తమ్ముళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ దేనికి ఎవ్వరికి ఏవి వెళ్ళకూడదంట. ఆయన ఇచ్చింది ఏంటి, మామూలు జనాలకే వెళ్ళలా, టీడీపీ వాళ్ళకే వెళ్ళలా, ఇంకా మన దాకా వస్తాయా అక్కడ పథకాలు? ఏమి పథకాలు ఇవ్వకుండానే ఆ వేరుబాటు అనేది చూపించారు వాళ్ళు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఈ అసమానత్వం పాటించకుండా ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి మేలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక దుర్గా గారు చెప్పినట్టు మరి ఈరోజు మన ముద్దపై వెళ్ళి పాపం కుటుంబాలని ఓదార్చాల్సింది పోయి వాళ్ళని తిట్టొచ్చాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధితుల్ని ఓదార్చడానికైనా అధికారంలోకి వచ్చినాక మరి బాధితులకి సమస్యలు తీర్చి పరిష్కారం చూపాలన్నా ఎవరికి సాధ్యం? ఓన్లీ జగన్ అన్నకి మాత్రమే సాధ్యం. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇది ముద్దబాకే. కాబట్టి ఈ 2 ఇయర్స్ ఎలాగో అయిపోయినాయి, ఇంకో 2 ఇయర్స్ కూడా మరి ఈ ఎవరైతే ఈ కూటమి పాములు ఉన్నాయో విషం చిమ్మి వాళ్ళ కొరలు అప్పటికి కట్ అయిపోతాయి. డెఫినెట్గా రాబోయే 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మరి మన అవినాష్ గారిని డెఫినెట్గా ఎమ్మెల్యేగా కాకుండా మంత్రిగా కూడా చేసుకుందాము. అలాగే ఈ మహానాడు చూశారుగా మొన్న, లాస్ట్ టైం మహానాడులో
తొడలు కొట్టిన వాళ్ళు, మీసాలు తిప్పిన వాళ్ళు అందరూ ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అయిపోయారు. పనులు చేస్తే అక్కర్లా, మహానాడులో మీసాలు తిప్పిన వాళ్ళు మంత్రులు, అలాగే తొడలు కొట్టిన వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ వీళ్ళందరితో ఏం చేస్తున్నారు అంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు జగన్ అన్న అలా, జగన్ అన్న ఇలా, జగన్ అన్న అప్పుడు అలా చేశాడు, జగన్ అన్న ఇప్పుడు ఇలా చేశాడు తప్ప వేరే ఏదీ లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎమ్మెల్యేలని, మంత్రుల్ని సహా ప్రతి ఇంటికి పంపించారు. ఆయన పాలన ఇచ్చిందే కాక పాలన ఎలా జరుగుతుంది అని ప్రతి ఇంటికి కూడా ఎమ్మెల్యేని, ఎంపీని, మంత్రుల్ని కూడా తిప్పారు. అమ్మా మీకు ఇది వచ్చిందా? లేదు, రాలేదు, నోట్ చేసుకున్నారు. మళ్ళీ ఇంకో 3 నెలలకు మళ్ళీ వేరే ఏదో ఒక ప్రోగ్రాం పెట్టడం, మళ్ళీ వాళ్ళని ఇంటికి పంపించడం. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారంటే చంద్రబాబు గారు, దోచుకోండి, దాచుకోండి, ఎంజాయ్ చేయండి, స్టంటులు చేయండి, ప్రజలకి మనకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి 5 సంవత్సరాల్లో ప్రజలకి, గవర్నమెంట్కి మధ్యలో ఒక వారధిగా నిలిచారు. సచివాలయాలు నిర్మించే కానీ, వాలంటీర్స్ని నిర్మించే కానీ ప్రజలకి, గవర్నమెంట్ని దగ్గరగా తీసుకెళ్లారు. ఈ 2 ఏళ్లలో వీళ్ళు ప్రతి వ్యవస్థని కూడా భ్రష్టు పట్టించి వదిలేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎవరైనా కలెక్టర్ ఆఫీస్కి కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కానీ తిరిగామా? లేదే. సచివాలయాల దగ్గర, మన ఇంటి పక్కన ఉన్న సచివాలయాలకు వెళ్ళాము, వాలంటీర్స్తో పనులు చేయించుకున్నాము. కానీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర బారులుగా నిలబడి వృద్ధులు పెన్షన్ల కోసం, రకరకాల దీనికోసం వృద్ధులు ఎండల్లో చనిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాను పోలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇంకేంటండి వీళ్ళు సూపర్ 6 చేసింది మనకి? కాబట్టి 5 ఏళ్లలో ఎంతో కష్టపడి సృష్టించిన సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ 2 ఏళ్లలో భ్రష్టు పట్టించినప్పటికీ రాబోయే 2029లో మళ్ళీ జగనన్న వస్తాడు. అసలు ఈ పథకాలని, స్కీముల్ని, అలాగే జనాలకి, గవర్నమెంట్కి ఒక మంచి సంబంధాన్ని సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థని మళ్ళీ దారిలో పెడతాడు, ప్రజలకి మంచి పరిపాలన ఇస్తాడని చెప్పి అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఈ వేదిక అనుగ్రహించిన మరి దుర్గకు కానీ, మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బాబు గారికి కానీ, కడియాల బుచ్చిబాబు గారికి కానీ, ప్రత్యేక వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పేరు గొర్ల గోవిందు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీని. మరి కార్మికుల పట్ల, ఆటో కార్మికుల పట్ల వైఎస్ఆర్ కుటుంబం, జగనన్న ఆ రోజు 5 సంవత్సరాలు ఏం చేశాడంటే ఎంత మంచి చేశాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, డ్రైవర్లు పట్టిన ఎన్నికలకి ఇచ్చిన హామీలు ఏ రకంగా తొంగలో దొక్కారంటే, ప్రతి సంవత్సరం కూడా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలు ఎప్పటికీ కూడా ఇదే నిజంగా రుజువు చేస్తున్నాడు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని చూసే కానీ ఏ నాయకుడైనా సరే ఈరోజు విజన్ పరిపాలించాల్సిన విధంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే జగనన్న అభివృద్ధి చెందిన ఏదైతే కార్మికులు కానీ, ఆటో కార్మికులు ఏదైతే నిధి కావాలన్నాడో జగనన్న, ఈరోజు వాహన మిత్ర కింద 15,000 రూపాయలు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా వేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు మరి కార్మికుల పట్ల ప్రతి విషయంలో కూడా జగనన్న తోడుగా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు మరి ఎన్నికల హామీల్లో వాహన మిత్ర జగనన్న చూసి మహిళల ఓటుల కోసం ఆ రోజు బస్సు ఫ్రీ పెట్టి ఆటోలో ప్రయాణిస్తే ఆటోలో యాక్సిడెంట్లు జరిగితే ఈ జరిగితే అని చెప్పుకొచ్చాడు. మరి ఈరోజు బస్సులో యాక్సిడెంట్ జరగట్లా, ఓట్ల కోసమే పరిపాలించాలని చెప్పి మాయ మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తున్నాడంటే, ఆటో కార్మికుల పక్షాన, ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళకి చెందాల్సిన ఏది కూడా చెందట్లా. కార్మిక సంఘం బోర్డుని ఏర్పాటు చేస్తానని చెప్పి 2014లో ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. 2018లో నేను ఈ బోర్డుని పెడతానని చెప్పి 130 కోట్లతో బోటప్ కబుర్లు చెప్పి అది అమలు చేయకుండా పోయింది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ చేసిన అభివృద్ధికి మళ్ళీ 2029లో ఆటో కార్మిక కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి మేలు జరగాలంటే జగనన్న రావాలి, జగనన్న గెలిపించుకోవాలి, జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఈరోజు రోడ్డు ఎక్కి ఆటో డ్రైవర్ బతకాలంటే కష్టకాల పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఒక 500 రూపాయలు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే డీజిల్ రేట్లు తగ్గిస్తా, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు తగ్గిస్తానని చెప్పి మాయమాట చెప్పి ఎన్నికల్లో అందాతాళం పాతానికి సీట్ ఎక్కిన చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ పార్టీ కానీ ఏదైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షాన్ని ఇలా చేస్తుంది.
ఏది కూడా అమలు చేయని పరిస్థితిలో ఉందన్నమాట. కార్మికుల పట్ల ఏదైతే హక్కులు సాధించగలిగిన జీవో నంబర్ 21 కానీ కార్మికుల పట్ల ఏదైతే హామీలు ఇస్తా అన్నారో అవి ప్రత్యేకంగా నెరవేర్చే వరకు కూడా కార్మికుల పక్షాన ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ తరఫున కుటుంబ సభ్యుల తరఫున అందరూ కూడా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సభాధ్యక్షులు డిప్యూటీ మేయర్ దుర్గక్క గారికి, మరి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మరి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవినేని అవినాష్ గారికి, మరి అలావిధంగా స్టేజ్ మీద అలంకరించినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన క్రమంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం వారు కూడా, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, లేదంటే విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, చదువుకునేటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. మరీ ముఖ్యంగా మా దివ్యాంగుల సమాజం. ఆ రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 6 గంటలకే మరి ఏదైతే వాలంటీర్ల ద్వారా ఉన్నటువంటి పెన్షన్లన్నింటినీ కూడా ఇంటికి పంపిస్తే ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీల్లో 6,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి నమ్మబలికి 1 సంవత్సరం పాటు ఇచ్చిన వెంటనే మరి రీవెరిఫికేషన్ పేరుతో దరిదాపుగా 1,20,000 మంది పైగా దివ్యాంగులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మీద కన్నటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నాం. మరి ఏదైతే గత సంవత్సరంలో ఈ 1,20,000 మందికి నోటీసు ఇచ్చిన క్రమంలో ఆగస్టు నెల 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లకి వినతిపత్రం ద్వారా ఆ యొక్క వెరిఫికేషన్ని ఆపదలిచి యథావిధిగా ఇప్పటికి కూడా పెన్షన్ కొనసాగిస్తున్నాం. కానీ ఎక్కడో ఒక చోట ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందని బిక్కుమంటూ బతుకుతున్నారు నా దివ్యాంగ సోదరులు. ఎందుకంటే అప్పుడు గతంలో ఉన్నటువంటి పర్సంటేజ్ని తగ్గించి ఈరోజు ఆ 40% కన్నా తక్కువగా చేసి పెన్షన్లు ఎక్కడ ఆపేస్తారో అని చెప్పి. అంటే ఈయన తెలివితేటలు ఎలా ఉంటాయంటే కుడి చేతిలో డబ్బులు పెడతాడు, ఎడం చేతిలో లాగేస్తాడు. అది ఏ విధంగా అంటే 6,000 పెంచాడు, 8.5 లక్ష వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్లు ఇస్తే ఈరోజు దాదాపుగా అందులో 1,20,000 మంది పైగా పెన్షన్ తొలగించే కార్యక్రమం చేశాడు. దానిని తిప్పికొట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు. దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు అనేక అబద్ధాలు హామీలు ఇచ్చిన తర్వాత ఈరోజు హామీలు నెరవేర్చమని చెప్పి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ అడుగుతుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు, రెడ్ బుక్ రాంజాగం, ఫేస్బుక్లో ఏదైనా ఒక పోస్ట్ పెడితేనే బట్టలు ప్యాంట్లు తచ్చిపోతాయి వాళ్ళకి. అంటే కనీసం పోస్ట్ కూడా భయపడిపోయి పోస్ట్ పెట్టిన వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందనేది ప్రతి ఒక్కరు గమనించాలా. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, టీడీపీనా, జనసేన లేకపోతే ఇంకొక పార్టీ అని చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలని అంటే వీళ్ళు మాత్రం ఒక అచ్చెన్నాయుడు చెప్తాడు, పసుపు బిల్ల జేబులు వేసుకొచ్చిన వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్తే కుట్టేబెట్టి కాఫీ ఇచ్చి పనులు చేయాలంటాడు. మరి ఇంకొక ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, అంత సీనియర్ లేదంటాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. కానీ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు ప్రభుత్వానికి సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వటానికి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉంది. కానీ అటువంటి అనుభవం కలిగిన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ పనులు చేయొద్దని చెప్తాడు. ఇటువంటి నాయకుడు కావాలా? కులం మతం చూడకుండా అందరికీ అందించిన నాయకుడు కావాలని చెప్పి మనమే గుర్తించుకోవాలా. మరి అదేవిధంగా దేవినేష్ అవినాష్ అన్న ప్రజల పక్షమా, ఆయన అధికార పక్షమా లేకపోతే ప్రతిపక్షమా అని అంటే దేవినేని అవినాష్ అన్న ప్రజల పక్షం. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలతో నిత్యం ప్రజల్లో ఉంటారు. నాకు తెలిసినంత వరకు 175 నియోజకవర్గాలలో ఎవరు ఎన్నిసార్లు నియోజకవర్గాలు తిరిగారో నాకు తెలియదు. కానీ దేవినేని అవినాష్ అన్న మాత్రం ప్రతి నియోజకవర్గంలో కనీసం 5 సార్లు తిరిగారు. ప్రతి గడపకి ప్రతి ఇంట్లో పేరు పెట్టి పిలిచేటువంటి వ్యక్తి, పేరు పెట్టి మీ పేరుతో పిలిచేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన తూర్పు నియోజకవర్గంలో అది ఖచ్చితంగా దేవినేని అవినాష్ అన్న. దేవినేని అవినాష్ అన్న
ఇక్కడ చూపించినట్టుగా 924 కోట్ల పైగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు. రిటర్నింగ్ వాళ్ళు కట్టారు. ఈ రోజు అదే కృష్ణలంక వాసిగా నేను చెప్తున్నా, ఈ రోజు కృష్ణలంకలో ఏ వరదలు వచ్చినా రేపు రానున్న రోజులు ఖచ్చితంగా వర్షాలు వస్తాయి, పైనుంచి నీళ్లు పొంగుతాయి. అలాంటప్పుడు కృష్ణానదిలో ధైర్యంగా గుండె మీద చేసుకొని పడుకుంటున్నారంటే దానికి కారణం దేవినేని అవినాష్ అన్న కృషి, జగనన్న కృష్ణలంక ప్రజలు చూపించిన ప్రేమ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. అందుకే నేను చెప్పాను, అవినాష్ అన్న అధికార పక్షం లేకపోతే ప్రతిపక్షం కాదు, ప్రజల పక్షం అని. అధికారం ఉన్నా లేకపోతే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో 29లో జగనన్నని మనం ముఖ్యమంత్రిని చేసుకోవడంతో పాటు అవినాష్ అన్నను కూడా మనం ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా కూడా చూడాలని చెప్పి మనం అందరం కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు చూస్తూనే ఉన్నాం, ఆరోగ్యశ్రీని ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో చంద్రబాబు గారు నేతృత్వంలో మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ 50 సంవత్సరాలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డాక్టర్గా నాకు తెలిసినంత వరకు కేవలం 16 మెడికల్ కాలేజీలే ఉండేవి ఆ రోజులో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 17 మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్తో అండర్స్టాండింగ్తో తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేశారు. 7 మెడికల్ కాలేజీ, దాదాపు ఈచ్ మెడికల్ కాలేజీకి కూడా 150 సీట్లు. ఆ లెక్కలో చూసుకుంటే దాదాపు 1150 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 16 మెడికల్ కాలేజీ సీట్లు ఓన్లీ కేవలం 2500 మాత్రమే ఉండేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఉండేటైతే ఎంతోమంది బీసీ, ఎస్టీ, మైనార్టీలు కూడా డెఫినెట్గా ఉన్నత విద్య చదువుకునేవాళ్ళు. కేవలం చంద్రబాబు గారు ఆ పాపాన్ని కట్టుకొని ఓన్లీ 7 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభమై దాదాపు 1150 మంది స్టూడెంట్స్ మనకి వచ్చారు. గతంలో చూసుకుంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవ్రీ 31st సూపరింటెండెంట్ లెటర్ పంపించేవాడు అనమాట. హెచ్బిడి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి పంపించిన వెంటనే కలెక్టర్ గారు శాంక్షన్ చేసి 31st నైటే ఒక లారీ మెడిసిన్స్ వచ్చేసాయి. అంటే ఆ లారీ 15 రోజులకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లారీ వచ్చేది. సో ప్రజల్లారా మీరు అందరూ అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 104, 108 ఎంత సమర్థవంతంగా మనం యూజ్ చేసుకున్నామో ఇప్పుడు వాటిలన్నింటినీ తొంగలో తొక్కేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆరోగ్యశ్రీ అయితే మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందో అని అన్నారు. అదేవిధంగా 2014లో దిగిపోతా చంద్రబాబు నాయుడు గారు 2014లో 600 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు డాక్టర్స్ అందరికీను. వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 2019 వచ్చిన వెంటనే 600 కోట్లు అర నిమిషం అంటే డాక్టర్స్ వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు ఇలాగ ఉన్నాయంటే చెప్పిన వెంటనే 600 కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. సో ప్రజలందరూ అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 750 కోట్లు బకాయి ఉన్నారు డాక్టర్లందరికీ, హాస్పిటల్స్కి. ఈ హాస్పిటల్స్కి మొన్న వెళ్ళి అడిగితే డాక్టర్స్ అందరూ కూడా వెళ్ళి అడిగితే ఏమన్నారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు, ఆయన టైంలో మీ అందరికి రావాల్సిన డబ్బు నేను ఎందుకు ఇవ్వాలన్నాడు. మరి ఆయన వదిలిపెట్టిన బాకీ చంద్రబాబు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేశారు. ఈ విధంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. 2019లో కోవిడ్ మన అధికారంలో వచ్చిన వెంటనే 8 నెలలను మన కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినాను అదరకుండా బెదరకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మెడిసిన్స్, ప్రతి ఇంటికి మాస్కులు ఇలా సప్లై చేశారు. అదేవిధంగా మన ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్కి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావాలని చెప్పేసి ప్రతి ఏరియాలోనూ ప్రతి డివిజన్లోనూ క్యాంపులు పెట్టి స్పెషాలిటీ డాక్టర్స్కి దాదాపు 42 రకాల మందులు కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ రోజున మనం చూసాం, మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మార్చురీలో ఉన్న శవం కాలు లాక్కుంటా కుక్కలు లాక్కుంటా తీసుకెళ్ళిన ఫోటోలు కూడా మనం చూసాం. ఆ విధంగా ఉంది మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. కావున మీరందరూ కూడాను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రానున్న ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి మనం వర్క్ చేసుకోవాలా. డివిజన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిలన్నింటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే దాన్ని అన్నింటినీ ఓవర్కమ్ చేసుకుంటా మనం
డెఫినెట్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ముస్లిం పెద్దలందరూ కూడా ఉన్నారు. ఎస్ఐఆర్ అని చెప్పేసి సెలెక్టివ్ ఇండివిజువల్ రివిజన్ వచ్చింది కాబట్టి సో ఎక్కువ ఓట్లు తీసేసేది ముస్లిమ్స్ దగ్గర అన్నీ ఈ ఆధార పత్రాలు అవన్నీ ఉండవు కాబట్టి ఈ డివిజన్ నాయకులు అందరూ అప్రమత్తంగా ఉండి మసీదులోనో లేకపోతే ఎక్కడో చోట డివిజన్ మొత్తం తిరిగి డెఫినెట్గా వాళ్ళ ఓట్లందరినీ కాపాడుకొని ముస్లిం ఓట్స్ కూడా పోకుండా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ముస్లిమ్స్ కానీ ఎస్సీస్ కానీ బీసీస్ కానీ కొన్ని అగ్రకులాలు అందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి సప్లై చేస్తారు. వీళ్ళని ఎలా తీసేయాలని చెప్పేసి ఎలిమినేట్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని దీన్ని మోడీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ చూసాం ఇది కలకట్టాలో దాదాపు 90 లక్షల ఓట్లు తీసేశారు. సో అందరూ డివిజన్ ప్రెసిడెంట్లు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరైతే ఉన్నారో ఈ ఎస్ఐఆర్ని జాగ్రత్తగా మన అందరం కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన ఓటు పోకుండా అందరినీ కాపాడుకుంటూ ఉండాలా. అదేవిధంగా దాదాపు మన ఈస్ట్ నియోజకవర్గానికి 68 కోట్లు మెడికల్ వైజ్గా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మనకి దాన్ని శాంక్షన్ చేయించారు. సో ఎక్కువగా నేను చెప్పవలసిన అవసరం లేదు. బాబు గారి గురించి, అవినాష్ బాబు గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎక్కడున్నా సరే అంతకుముందు లేకపోయినా సరే ఈ ఈస్ట్ నియోజకవర్గంలో గట్టిగా ఆ ఏరియాలో మా సిద్ధార్థ సర్కిల్లో ఫైట్ చేసేది ఎవరంటే అతి కొద్ది మందిలో నేను ఒకటి ఉండేవాడిని. గట్టిగా ఫైట్ చేసి వాళ్ళతో గొడవపడి కూడా బాగా కాలేజీలోనే జగన్మోహన్ రెడ్డి గారి 47 కేజీల కేక్ కట్ చేసిన ఘనత మనకే దక్కింది ఆ కాలేజీలో, సిద్ధార్థ అకాడమీలో. ఎందుకంటే అకాడమీ అంతా కూడా మీడియా రూపంలో ఒక వీడియో తీయడం, రిలీజ్ చేయడం. ఎక్కడైనా చూసారా ముఖ్యమంత్రి గారు పొయ్యిలు గిచ్చుకోకుండా వంట చేయటం? అదొకటి. ఎక్కడైనా చూసారా? ఎందుకంటే వాళ్ళ నాయకులను పంపితే కొడతారు కదా. ఆయనకైతే సెక్యూరిటీ ఉంది, అంతా షో ఒక సినిమా క్రియేట్ చేస్తారు. ఇక్కడ డబ్బులు ఎవరికి వస్తున్నాయి అంటే తెలుసా? మీ ఇలా షో చేసుకుని మనం అందరం కూడా ఎడిటింగ్ చేసే వాళ్ళకి బాగా వస్తుంది. ఎందుకంటే మరి అవన్నీ ఎడిటింగ్ చేయాలి. ఆయన చేసే ప్రతి పని, ఆయన గరిటె తిప్పితే కింద పోయి ఉండదు, ఆయన చేపల కూర తింటే అది మనం తిన్నట్టు కనపడాలి. ఇన్ని చేస్తున్నారు, ఏది కూడా వాస్తవాలు ఉండవు. ఆయన చేసేవి అన్నీ కూడా అబద్ధపూర్లు. ఈరోజు అదే వాళ్ళ నాయకులను పంపమనండి ఇంటికి, జనాలు చెప్పులతో కొడతారు. ఈరోజుకి మనం ఏ ఇంటికి వెళ్ళినా అవినాష్ అన్న అంటే చాలు, తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసా? అవునా కాదా? ఇక్కడున్న ప్రతి నాయకులకి తెలుసు. అది మన గొప్పతనం. ఎందుకంటే చేసిన పని చెప్పుకునే ధైర్యం, దమ్ము మన నాయకుడు జగనన్న ఇచ్చారు, ఇక్కడున్న మన నాయకుడు అవినాష్ గారు ఇచ్చారు. అందుకే ప్రతి ఇంటికి ఈ రోజుకి మనం వెళ్ళగలం. కానీ ఈరోజు వాళ్ళ నాయకులు ప్రజా దర్బార్లు పెడుతున్నారు. శుక్రవారం అంట. దేనికి? వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ తరపున వాళ్ళ నాయకులు వాళ్ళకి సచివాలయాన్ని చంపేశారు, వాలంటీర్లు చంపేశారు. ఎందుకంటే ప్రజలకు అలా వెళ్ళిపోతాయి కదా, అన్నీ వెళ్ళిపోతే మరి మనం ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయామనుకో వాళ్ళు చెప్పిన మాట వినలేము కదా. ఈరోజు